నమస్తే అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో. నేను మీ అభిషేక్ నితిన్, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఒక ఆర్టీఎం కార్డ్ అనేది ఉంది. అఫ్కోర్స్ ఆర్టీఎం కార్డ్ దగ్గర అన్క్యాప్డ్ ప్లేయర్ పైన వాడొచ్చండి. అబ్దుల్ సమద్ గురించి మ్యాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటుంది. అబ్దుల్ సమద్ పైన ఎస్ఆర్హెచ్ వచ్చి ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో ఆర్టీఎం కార్డ్ వాడతారా లేదా దాని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్ తెలుసుకోబోతాం. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం రండి. 2020 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఆడుతున్నాడండి అబ్దుల్ సమద్. లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్కి అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ అబ్దుల్ సమద్కి 4 crores అనేది ఇస్తుంది. అతను ఏజ్ చూసిన 23 మాత్రమే. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, పవర్ఫుల్ హిట్టర్. దాని తర్వాత ఈజీగా బౌండరీస్ అనేది క్లియర్ చేయగలుగుతాడు. అప్పుడప్పుడు బౌలింగ్ అనేది కూడా వేయగలుగుతాడు. ఓకే, ఇప్పుడు దాకా ఐపీఎల్ అయినా చేశారంటే నన్ను అడిగినంత మాత్రం నాకు తెలిసి ఒకే ఒక మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కొరకు విన్ చేయించాడు. అది కూడా రాజస్థాన్ అగైనెస్ట్గా. మీ అందరికీ మ్యాక్సిమం గుర్తుంటుంది అనుకుంటాను. ఇప్పుడు దాకా అబ్దుల్ సమద్కి ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదండి. అతని హైయెస్ట్ స్కోరే ఎంత అనుకుంటున్నారు? మీరు కమెంట్ బాక్స్లో గెస్ చేయండి. జస్ట్ అతని హైయెస్ట్ స్కోరే ఎంత అంటే జస్ట్ 37 మాత్రమే. పోయినర్ అయితే 16 మ్యాచ్లు ఆడాడు. దట్ మీన్స్ 2024 ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాను. 16 మ్యాచ్లు ఆడితే 182 రన్స్ అనేది స్కోర్ చేసినాడు. హైయెస్ట్ స్కోర్ 37. యావరేజ్ చూసినా 18.20. స్ట్రైక్ రేట్ చూసినా 168.52. స్ట్రైక్ రేట్ అయితే బెటర్గానే ఉంది. బట్ స్కోర్ అయితే అతని దగ్గర నుంచి రాలేదు. 2023లో మాత్రం 9 మ్యాచ్లు ఆడితే 169 రన్స్ అనేది స్కోర్ చేశాడు. 37 హైయెస్ట్ స్కోర్. 42.25 అనేది యావరేజ్. స్ట్రైక్ రేట్ చూస్తే 132.03 అనేది ఉంది. 2023లో ఏదో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2024లో అయితే ఏం అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదండి. ఐపీఎల్ మొత్తానికి అతను కొట్టిన స్కోరే ఎంత అంటే 50 మ్యాచ్లు ప్లే చేస్తే 577 రన్స్ అనేది స్కోర్ చేశాడు. యావరేజ్ జస్ట్ 19.2. స్ట్రైక్ రేట్ వచ్చి 146. ఇతన్ని ఎక్కువ ఎందుకు ఎస్ఆర్ఎస్ ట్రస్ట్ చేస్తుందంటే ఈజీగా బౌండరీస్ క్లియర్ చేయగలుగుతాడు. ఈజీగా అతను సిక్సర్స్ కొట్టగలుగుతాడు. దాని తర్వాత పవర్ఫుల్ స్ట్రైకర్, అప్పుడప్పుడు బౌలింగ్ వేయగలుగుతాడు. అతను ట్రస్ట్ చేశారు మన ఎస్ఆర్ఎస్. బట్ అతని దగ్గర నుంచి అయితే ఏమీ రిజల్ట్ అనేది రాలేదు. ఇన్ని విషయాలు మీరు వినిన తర్వాత మీరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఎస్ఆర్ఎస్ అబ్దుల్ సమద్ పైన ఆర్టీఎం కార్డ్ వాడతారా లేదా అని నేను చూసి తెలుసుకుంటాను. నా ఒపీనియన్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ చూసాం, అతని నుంచి పర్ఫార్మెన్స్ లేదు. న్యూ ప్లేయర్ పైన వెళ్ళొచ్చు నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్ అండి. టేక్ కేర్.